మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఒక్క నిమిషమమ్మా, అందరూ తెరిచి మాటను చూడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కనుక మనము విందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుందనంటే, కష్టంలో ఒక రకంగా, సంతోషంలో మరొక రకంగా ఉంటుంది. మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, సంతోషం వచ్చినప్పుడు మరొకలా ఉంటుంది. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము, మనలాంటి మనస్సు కలిగిన వాడు దేవుడు కాడు. హల్లెలూయా చెప్పండి. మనలాంటి మనస్సు కలిగిన వాడు కాదు. ఎందుకునంటే, ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఏం జరుగుతుందనంటే, దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం ప్రకారం వారిని నడిపిస్తూ, కొన్నిసార్లు వారి జీవితంలో అతిక్రమాలు, అపరాధములు వారి బ్రతుకుల్లో దేవునికి కనబడినప్పుడు వాటిని సరిచేయడానికి శత్రువుల చేతుల్లోనికి అప్పగించి మరలా వారిని విడిపించి పవిత్రపరచి, వింటున్నారా, ఎంతో క్షేమాన్ని ఇస్తూ నడిపిస్తున్నటువంటి సమయాలలో కొంతమంది దేవుని గూర్చి ఏమనుకున్నారనంటే, వాగ్దానం చేసినటువంటి దేవుడు, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా పైన జాలి చూపించినటువంటి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమిటో, మమ్మల్ని విడిచిపెట్టేశాడేమిటో అని వారి హృదయాల్లో వేదన పడుతుండేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలని బలపరచడానికి మలాకీ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటను సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నారు? మీరు ఇంకా లయం కాలేదు. వాగ్దానం చేయబడినటువంటి ప్రజలై ఉన్నారు. నా యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని, నిబంధనను పొందుకొని, నా యొక్క ఆలోచనలను మీ మీద పెట్టి ఉన్నాను. నా ఆలోచనలను నేను మర్చిపోలేదు. మీ ఎడల మీరు భయపడవద్దు అని మనస్సులో బాధపడుతూ దేవునిని మరచిపోయినటువంటి కొంతమంది భక్తులను దేవుడు ఉజ్జీవింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ఉజ్జీవింప చేస్తున్నాడు. మనుషులైతే కొన్నిసార్లు మరచిపోతారు. మనుషులైతే కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టేస్తారు. అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను. సాధారణముగా మనుషులు ఎట్లా ఉంటారనంటే, బలహీనం వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, సంతోషం వచ్చినప్పుడు మరొకలా ఉంటారు. కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవాడు. హల్లెలూయా. అదే మాట ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఈ మలాకీ గ్రంథంలో. ఏమంటున్నాడు ఆయన? యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఏమంటున్నాడు ఆయన? చెప్పండి అందరు నోరు తెరిచి. మనుషుల మనస్సులు మారిపోతాయి. మనుషుల యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటలు మారిపోతాయి. మనుషుల్లో ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి నడవడిక కొన్నిసార్లు మారిపోతుంది. కానీ
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాట మార్చడు, ఆయన మార్పు నొందడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అంట ఆయన. హల్లెలూయా. అంటే మార్పు లేనివాడు, స్థిరమైన వాడు, అస్థిరుడు కాదాయన. ఏ క్షణాన నువ్వు ప్రభుని స్తుతించినా, ఏ స్థలము నుంచి ప్రభును నువ్వు వేడుకొనినా ఆయన వినడానికి, నీ మొరను ఆలకించి తన యొక్క ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు స్థిరం కలిగిన వాడు. చాలామంది విశ్వాసులు, చాలామంది ప్రభును నమ్ముకున్న వారు వారి వారి జీవితాల్లో చేదైనటువంటి అనుభవాలు వారి బ్రతుకుల్లోనికి ప్రభువు అనుమతించినప్పుడు, అనుమతింపబడినటువంటి ఆ చేదైన అనుభవంలో ప్రభువుని వేడుకొనక ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడు, ప్రభు మా పైన చూపించాల్సిన ప్రేమ జాలిని ఆయన మరచిపోయాడు అని చెప్పి కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామనంటే అలుగుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? నా పక్షమున, నా విషయమై నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, లేదా నా విషయమై దేవుడు కాస్త కన్ను చేరదీసేశాడు అని అనుకుంటాం. ప్రియ దేవుని విశ్వాసులారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఈ భూమి మీద మనల్ని కన్న తల్లి విడిచిపెడుతుందేమో, మన కన్న తండ్రి విడిచిపెట్టేస్తాడేమో, కానీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. తల్లి నిన్ను మరిచినను, తండ్రి నిన్ను విడిచిన నేను నిన్ను ఎడబాయను విడవను అన్నాడు ఆయన. హల్లెలూయా. అంతటి గొప్ప ప్రభు యొక్క వాగ్దానం ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో కొంత భయంకరమైనటువంటి, చేదైనటువంటి, అపనమ్మకత్వంతో కూడుకున్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. ఏమిటనంటే ఇక దేవుడు లేడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎలా వ్యవహరిస్తున్నారు? దేవుడు లేడు. ఈరోజు చాలామంది అలాగనే మనము బ్రతుకుతున్నాం. దేవుడు లేడు, దేవుడు చూడడం లేదు అన్నట్లుగానే విశ్వాసులు తమ యొక్క విశ్వాస జీవితంలో చలామణవుతూ ఉన్నారు. ఆయన స్థిరమైన వాడు. అందుకే ఆయన ఈ మాట ఇస్తున్నాడు. ఏమిటంటే యాకోబు సంతతి వారు ఇంకా బ్రతికి ఉన్నారనంటే, యాకోబు సంతతి వారు ఇంకా లయమైపోకుండా సజీవులుగా వారు జీవిస్తున్నారనంటే, నేను మార్పు లేని దేవుడను, నేనే మారిపోయేవాడినైతే, నేనే నా మనస్సును మార్చుకున్నవాడినైతే, నేనే నా మాటను మార్చుకున్నవాడినైతే, నేనే మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మార్చుకున్నవాడినైతే మీరు ఇంతవరకు సజీవులుగా ఉన్నవారు కారు అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో కొంత ఆలస్యాన్ని, కొంత అరమరికలను ఆయన కలగజేసినప్పుడు మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అట్టడుగులోనికి వెళ్ళిపోవాలని కాదు, అట్టడుగులో కూరుకుపోయిన నిన్ను ఆత్మీయ జీవితంలో లేవనెత్తడానికి ప్రభు నీ మీద ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక ప్రయత్నాన్ని నీ మీద ఉపయోగిస్తున్నాడు. ఒక పరిశోధన నీ జీవితంలో ప్రవేశపెడుతున్నాడు ఆయన. ఆ పరిశోధనలో నువ్వేమవ్వాలి అని అంటే ప్రభువును వేడుకొనాలి. ఎందుకు ప్రభువును వేడుకొనాలి అంటే ఆయన మనిషి యొక్క మనస్సును కలిగినటువంటి స్వభావం ఆయనది కాదు. ఆయన దైవ నరుడై ఉన్నప్పటికీ కూడా ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన స్థిరత్వాన్ని కలిగి ఉన్నవాడు ఆయన. మార్పు లేనివాడుగా ఉన్నాడు ఆయన. ఆ మార్పు లేనివాడు మారిపోతున్నటువంటి మనుషుల యొక్క మనస్సులను బలపరచడానికి ఈ వాక్యం మనకిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ప్రియ విశ్వాసులారా, ఈ మలాకి ప్రవక్త ఏం చేశాడు అని అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, మనుషుల యొక్క గుణ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి, మనుషుల యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అవునా కాదా? చెప్పండి చెప్పండి. ఒక పాపపు పని చేశాడు అనుకోండి ఒక మనిషి, వాడిని ఏమంటాం మనము? వీడు ఒక పెద్ద వెధవండి అని అంటాం. అవునా కదా? వాడి గుణాన్ని బట్టి వాడిని తిడతాం. అవునా కదా? చెప్పండి చెప్పండి. యేసు ప్రభు వారికి కూడా మంచి గుణాలు ఉన్నాయి.
ఏమిటి ఆయన గుణం అనంటే ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నవాడు ఆయన. సజీవుడుగానే ఉన్నాడు ఆయన. నిత్యము కోటాని కోట్ల దేవదూతల చేత స్తుతించబడమే కాదు, విశ్వాస సమూహం అయినటువంటి మనందరి యొక్క జీవ ఫలముల ద్వారా ఘనపరచబడుతున్నాడు. ఆమేన్. అలాంటి ప్రభు ఎదుట మనం ఎలా ఉండాలి అని అంటే, మనం కూడా మారిపోయేటట్లుగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మారిపోయే మనస్సులు కలిగినటువంటి మనుషుల వలె మనం ఉండకూడదు. ఆయన మార్పు నొందని దేవుడిగా ఉండేటప్పుడు మనము కూడా మార్పు నొందని సరైన విశ్వాస జీవితాన్ని కలిగిన మనుషులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆయన ఏ ఏ విషయాల్లో మార్పు లేనివాడుగా ఉన్నాడు అని అంటే, రండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనం. రండి బైబిల్ గ్రంథంలో మీ అందరు తెరిచి నాతో పాటు ఈ మాటను తెరచి చూడాలని మనవి చేస్తున్నాను. 89వ కీర్తన 34వ మాట. అమ్మా, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ ప్రభు అని అంటే, నా నిబంధనను నేను రద్దు చెయ్యను అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా నిబంధనను నేను రద్దు చెయ్యను. దేవుని నిబంధనము ఏమిటి అని అంటే దేవుని వాక్యము. చెప్పండి, ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని ఆయన నిర్మూలన చేయను అంటున్నాడు, రద్దు చేయను అంటున్నాడు. ఇది యుగ యుగాలకు, ఇది భూమి మీద బ్రతుకున్న ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి మాట ఈ మాట. అందుకే ప్రభు అంటున్నాడు, ఆకాశమును భూమి గతించిపోవును కానీ నేనిచ్చు వాక్యము గతించదు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈ వాక్యము సజీవము కలిగినది. అంటే ఈ వాక్యము నిర్జీవమైన స్థితిలో కూరుకుపోతున్న ప్రతి వారిని కూడా దేవుని యొక్క జీవములోనికి నడిపించేది. దానిని ఆయన నిర్మూలన చేయడు. అవసరమైతే ఈ సృష్టము నాశనం కావచ్చేమో, ఇవన్నీ కూడా పేతురు భక్తులు అన్నట్లుగా లయమైపోతాయేమో, వేళ్లతో ప్రకలింపబడతాయేమో, ఈ ప్రపంచకమంతా కూడా నాశనం అయిపోవచ్చేమో, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచే ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యం అంత శక్తి కలిగినది, దేవుని మాట అంత విలువైనది. ఆయన అంటున్న మాట చూడండి, 2వ మాటగా, నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను నేను మార్చను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట, ఆయన నోట నుంచి ఏ మాట అయితే నీ జీవితం విషయమై, నీ బ్రతుకు విషయమై ఆయన పలుకుతాడో నిశ్చయంగా దానిని జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఆయన మార్చడు. ఏం మార్చడు? ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన పలికినటువంటి మాట ఆయన మార్చడు. మనుషులు మాటలు మార్చేస్తారు. చెప్పండి, మారుస్తారా? మార్చరా? ఒక క్షణానికి ఒక రకంగా మాట్లాడతాడు, అవసరం తీరిపోయాక నేను ఎప్పుడు మాట్లాడాను అని అంటాడు. మనుషులు మాటలను మార్చుతారు, కానీ మనుషులను సృజించినటువంటి పరమాత్ముడు తన నోట నుంచి ఏ మాట అయితే నీ బ్రతుకు విషయమై పలుకుతాడో దాన్ని నీ జీవితంలో నెరవేర్చుతాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంతటి శ్రేష్టమైన వాడు, ఆయనలో అంత శ్రేష్టమైనటువంటి గుణం ఉంది. ఆయన నోట నుంచి ఏ మాట అయితే నీ బ్రతుకు భవిష్యత్తు విషయమై ఆయన నోరు తెరిచి నిన్ను పలుకుతాడో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్ వాక్యంలో మనం చూస్తాము, ధర్మశాస్త్రంలోని ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఒక అక్షరమైనను, ఒక సున్నైనను, ఒక పొల్లైనను ఏమవుదంట? తప్పిపోదు. అన్నిటినీ కూడా ఆయన రూఢిపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఏం కలిగి ఉండాలి దేవుని దగ్గర నుంచి అని అంటే,
మొదటిగా ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. రెండవది, ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన తన నోట నుంచి ఇచ్చినటువంటి మాటను మన జీవితంలో నెరవేర్చేవాడు. ఆయన మాట మార్చడు. కనుక మనము ఆయన ఎరిగి ఉంటుండగా మన జీవితాలలో కూడా మాట మార్చినటువంటి అనుభవంలో మనం బ్రతుకుదుముగాక. మాట మార్చకూడదు, ప్రమాణాన్ని మార్చకూడదు. ఇచ్చినటువంటి వాక్కును, ఇచ్చినటువంటి మాట ప్రకారం మనము జీవించాలి. మాట ప్రకారం మనం నిలవబడాలి. ఎందుకనంటే మన ప్రభువు మాట ఇచ్చి మాట ప్రకారము బ్రతికేవాడు. ఆయన మాట ఇచ్చి మాట ప్రకారం బ్రతికేవాడు. ఆయనను కలిగి ఉన్నటువంటి మనం కూడా అదే మనసుతో బ్రతుకుదుముగాక. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు నీ విశ్వాస జీవితంలో లేదా నీ వైవాహికమైనటువంటి జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నీవు నీ భార్యకి ఒక ప్రమాణం చేసి ఉండొచ్చండి. ప్రమాణం చేసే ఉండుంటావు. భర్తగా నువ్వు ప్రమాణం చేశావు, భార్యగా నీకు ఆమె ప్రమాణం చేసి ఉండొచ్చు. వివాహ జీవితంలో, వైవాహిక జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి ఒక ప్రమాణాన్ని చేసి బ్రతకడానికి, వింటున్నారా, ఇరువురు సిద్ధపడి, ఇరువురు ఏకీభవించి మీ బ్రతుకులను కొనసాగించడానికి ఆ రోజు ఒక మాటను, ఒక ఒడంబడికను మీరు ఒకరికి ఒకరుగా చెప్పే ఉంటారు. ఈరోజు ఎంతమంది ఆ మాట ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు? ఎంతమంది ఆ మాట ప్రకారం తమ జీవితాలలో నిలబడుతున్నారు? ఎంతమంది మీరు ఇచ్చుకున్నటువంటి ప్రమాణాలను బట్టి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి ఎంత మట్టుకు మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిలవబడి నడుస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనము, దేవుని కలిగి ఉన్నటువంటి మనము, మన జీవితంలో కొంత మార్పును మనం చూస్తూ రావాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఎట్లాగున్నామో ఇప్పుడు కూడా అలాగనే ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఒక చేదైనటువంటి అనుభవంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. ఒక భయంకరమైనటువంటి ఒక ఏమంటారు దాన్ని, హ్యాండిక్యాప్ అంటే తెలుగులో ఏమంటారు దానికి? కుష్ఠవ్యాధి కాదండి, అంగవైకల్యం. ఆధ్యాత్మికమైనటువంటి అంగవైకల్యంతో ఉన్నామేమో ఒకసారి చూడండి. కొన్ని లోపాలు కలిగి ఉన్నటువంటి మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని పాద సన్నిధిలో నుంచి వస్తున్నటువంటి ఆ వాక్కునకు మనం ఏం చేయబడుతూ రావాలని అంటే, సరిచేయబడుతూ రావాలి. మనము ఆయన ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని మనం ఏం చేస్తూ రావాలని అంటే మన జీవితంలో నెరవేర్చుకుంటూ రావాలి. ఆయన మాట ఇచ్చి మాట తప్పిపోయేవాడు కాడంట. ఆయన ఆ మాటను ఏం చేస్తున్నాడు ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే మన జీవితంలో నెరవేర్చుతున్నాడు. ఆ మాటను నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాట. మనుషులైతే మాటలు తప్పిపోతూ ఉంటారు. బిలాము మాట తప్పిపోయాడా లేదా? బిలాము మాట తప్పిపోయాడు. ఇలా మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు మాట ఇచ్చి మాట తప్పిపోయామేంటో. దేవునికైనా, మనుషులకైనా, భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, సేవకులకైనా, సంఘానికైనా, ఎవరికైనా ఒక మాట ఇచ్చామేమో, ఆ మాటను నిలవబెట్టుకోలేని స్థితిలో ఉన్నామేమో. ఈరోజు మనం పరిశీలన చేయాలి. ఎందుకనంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పిపోయే దేవుడు కాడు. ఆయన తన పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను ఆయన మార్చేవాడు కాదు, ఆయన స్థిరపరిచేవాడు. హల్లెలూయా. ఆయన మాటను మార్చేవాడు కాదు. మాటను మార్చేంత మనస్సును ఆయనకి లేదు. మాటను మార్చేసి మనస్సును కఠినం చేసుకునేది ఎవరు అని అంటే మనుషులకు ఉన్నటువంటి మనమే.
ఆ యొక్క ఇశ్రాయేలుని అనుకుంటున్నాడు, ఇదిగో వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుమరుగైపోయాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు చప్పుడు లేకుండా నిలిచిపోయాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు మనల్ని నడిపించకుండా మరచిపోయాడని చెప్పి వారు కృంగిపోతూ ఉండేటప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని బలపరచడానికి, లేవనెత్తడానికి, పురుగొల్పడానికి ఆయన ఏ స్థాయిని వారికి ఇవ్వాలో, ఏ స్థలాన్ని అయితే వారికి ఇవ్వడానికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టడానికి నిరుత్సాహంతో నిలిచిపోయినటువంటి వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో నీ యొక్క బ్రతుకుల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి వాక్కును, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములోని మాటను ఆధారం చేసుకుని, ప్రభువా నా జీవితంలో నీ వాక్కును, నీ యొక్క వాగ్దానమును నాకు ఎప్పుడు సంపూర్ణం చేస్తావు నాయన ఎదురు చూస్తున్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు ఏమాత్రమున జడియవద్దు, ఏ మాత్రమున నువ్వు వెనకంజు వేయొద్దు, ఏ మాత్రమున విశ్వాస జీవితంలో వెనుకకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకనంటే ఆయన నోట నుంచి బయలు వెళ్ళినటువంటి ప్రతి మాటను నీ బ్రతుకుల్లో రూఢిపరుస్తాడు ఆయన. ఆమేన్. అది ఏ మాటైనా కావచ్చు, అది ప్రార్థన చేస్తుండగా, బైబిల్ గ్రంథాల నుంచి చదువుతుండగా దేవుడికి ఇచ్చినటువంటి మాటే కావచ్చు, ఒక శక్తివంతమైనటువంటి ఆత్మపూర్ణమైనటువంటి దైవజనుడు ప్రార్థించగా, ప్రవశించగా, ప్రసంగం చేయగా తన నోట నుంచి వచ్చిన మాటే కావచ్చు, దాన్ని నా ప్రభువు నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చునుగాక. మొదటిది, ఆయన మార్పు లేని దేవుడు. చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? స్థిరమైన వాడు, అస్థిరుడు కాదు, మనం ఆరాధించేవాడు. రెండవది, ఆయన ఎలాంటి వాడునంటే ఆయన మాటను స్థిరపరచువాడు. చెప్పండి, ఏమిటంట? ఎవరి మాట? తన మాట. తన నోట నుంచి ఏ మాట అయితే మన గూర్చి బయలుపరచబడిందో దాన్ని ఆయన మార్చడో దాన్ని నీ జీవితంలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తేనంట ఎవడు కూడా ఆ ఆశీర్వాదాన్ని ఆటంకపరచడానికి కానీ అభ్యంతరపరచడానికి కానీ అవకాశము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవది. మూడవ విషయాన్ని చెప్తున్నాను చూడండి. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణలక్షణాలు ఏమిటి అని మనము ఆలోచన చేస్తే ప్రియ విశ్వాసులరా, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించలేదు, వేదన చెందుతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మార్పు నొందని దేవుడను, స్థిరమైన దేవుడును. అందుకే ఇంతవరకు యాకోబులో సంతతి అంతా బ్రతికి ఉంది, లయము కాకుండా, నశించిపోకుండా, వింటున్నారా, పాడైపోకుండా ఇంతవరకు బ్రతికింపబడి వస్తున్నారనంటే ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా ఇంతవరకు సజీవుల సంఖ్యలో ఆయన రెక్కల మాటున దాచబడి వస్తున్నామనంటే కేవలం ఆయన మార్పు లేని దేవుడు కనుకనే ఇంతవరకు మనము సజీవులుగా ఉన్నాం. రెండవది, ఆయన నోట నుంచి బయలు వెళ్ళినటువంటి ప్రతి మాట మన బ్రతుకుల్లో ఆయన నెరవేర్చువాడు కనుకనే ఇంతవరకు మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. ఇంకేదో పొందుకోవడానికి, ఇంకేదో మన జీవితంలో దేవుడు ఇవ్వడానికి, ఇంకేదో మన బ్రతుకుల్లో చేయడానికి నిన్ను ఇంకా భూమి మీద ఆయన బ్రతికింపజేశాడు. హల్లెలూయా. ఇక మూడో విషయానికి వస్తే ఆయనలో మరొక లక్షణం ఉంది. ఏమిటంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే ప్రియ విశ్వాసులారా, ఆయన ప్రేమించే విషయంలో మార్పు లేనివాడు ఆయన. చెప్పండి, ఎలాంటి వాడు ఆయన? ప్రేమించే విషయాల్లో మార్పు లేని దేవుడు ఆయన. మార్పు లేదు. ప్రేమిస్తారు కొంతమంది, ఎంతవరకు చెప్పండి? కొంతవరకు. వారు అవసరత మన జీవితంలో తీరిపోయేంత వరకు, వారి చీకటి బ్రతుకులు, వింటున్నారా, కాస్త మెరుగుపరచబడే అంతవరకు మనతో కొందరు ఉంటారా ఉండరా? చెప్పండి. బోల్డ్ మందిని మనం చూస్తాం, నిలవబెట్టి సాక్ష్యాలు చెప్పమంటే ప్రసంగం కంటే మీ సాక్ష్యాలే గంటలు ఉంటాయి. అవునా కాదా? అయ్యా నేను ఒకటి నమ్మానయ్యా. ఒకరోజు ఏంటి, గత వారంలో మేము ఒక ప్రార్థనకి వెళ్తే ఆమె సాక్ష్యం ఎట్లా చెప్తుందో తెలుసా? నా జీవితంలోనికి 2 వ్యక్తులు వచ్చారన్నది ఆమె. ఏమంది? నీ జీవితంలోకి 2 వ్యక్తులా? అదొక సాక్ష్యమా అండి? మనుషులు నమ్మొద్దు. మనుషులు కొంతకాలమే. ఆ మాట చెప్పాలో లేదని చెప్పేసింది ఆమె. ఏమని? నా జీవితంలోకి ఎంతమంది వచ్చారు?
మీరు సాక్ష్యాలు చెప్తామంటారు కదా, ఎందుకు సాక్ష్యాలు కట్ చేసామంటే ఇలాంటివే చెప్పేస్తారు. మీరు ఏ మాట మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియక అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అర్థమైందా? వినండి ప్రియ విశ్వాసులారా, ఆయన ప్రేమలో ఎక్కడ మార్పు ఉండదు. చెప్పండి, ఆయన ప్రేమలో ఎక్కడ మార్పు ఉండదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు కనుకనే ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడినది కూడా ఒక్కసారే. చెప్పండి, ఒక్కసారే. మరలా నా కొరకు యేసయ్య సిలువలో వేలాడుతాడని ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నావేమో, అంతటి అవకాశం లేదు నాయన. ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నా, యూట్యూబ్లో వింటున్నారా, ఈ శబ్ద యంత్రాంగముల ద్వారా ఈ మాటలు మీకు వినబడుతున్నా, మరొకసారి ప్రభు వస్తాడేమో, అంతవరకు నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని ఆశపడవద్దు. నువ్వు ఏదైనా ఆశపడాలని అంటే ఇదిగో ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినమని ఇప్పుడే ఈ మాటలు విని ప్రభు చెంతకు రాగలిగితే ఆయన రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. ఆయన ప్రేమ అలాంటిది. బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమను గురించి చాలా మంచి విషయాలు చెప్పబడ్డాయి. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఆ ప్రేమను కలిగినటువంటి, మార్పు లేనటువంటి ప్రేమను కలిగినటువంటి పొందుకున్నటువంటి మనని కూడా మార్పు లేని ప్రేమను ఇతరులకు పంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇతరులు అనంటే నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యొక్క విశ్వాసులు, నీ సేవకులతో ఆ బంధాన్ని ముందుకు కొనసాగించాలి. ఏ బంధాన్ని? ఆత్మ కలిగించు ఐక్యత అనబడిన బంధాన్ని. హల్లెలూయా. ఐక్యత అనేది ఎట్లా వస్తుందంటే ప్రేమ ఉండేటప్పుడు వస్తుంది, సహవాసం ఉండేటప్పుడు వస్తుంది, ప్రార్థన ఉండేటప్పుడు వస్తుంది, వాక్యం ఉండేటప్పుడు వస్తుంది ఐక్యత. సహవాసము లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేనప్పుడు మనము ఐక్యపరచబడలేము. అది లోకమిచ్చే ఐక్యత కాదు, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు అక్కడ ఆయన. ఆత్మ కలిగించు ఐక్యతను గురించి మనం చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అందరి మనస్సులు ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు. ఒక్కొక్కరు పరిమాణం చెప్పున, ఒక్కొక్కరు పరిశుద్ధత చెప్పున, ఒక్కొక్కరు విశ్వాసము చెప్పున వారి యొక్క జీవితంలో విశ్వాసపు లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వారు తీసుకున్న క్వైట్ టైం బట్టి, వారు చేస్తున్నటువంటి మెడిటేషన్ బట్టి, వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలు కానీ, దేవుని వాక్య ధ్యానము కానీ, వింటున్నారా ప్రియ విశ్వాసులారా, వారు కలిగి ఉంటున్నటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కొనసాగించినప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి ఐక్యతను మనం చూస్తాం. ప్రార్థన లేకపోతే ఐక్యత రాదు, వాక్య ధ్యానము లేకపోతే ఐక్యత రాదు, సహవాసం లేకపోతే ఐక్యత రాదు. అది ఏ విషయమైనా, కుటుంబ విషయమా, సంఘ విషయమా, సమాజ విషయంలోనా, నువ్వు ఒక ప్లాట్ఫామ్ను తీసుకుని రావాలనుకుంటున్నావా, ఒక క్రైస్తవుడిగా అయితే ఖచ్చితంగా నీకు సహవాసములో ప్రార్థన, దేవుని వాక్యము ఉండాలి. ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఎడతెగక ప్రార్థన చేసింది కనుకనే వారు అంత ఐక్యతగా ఉండి అంతగా దేవుని సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎలా వచ్చింది అని అంటే అది దేవుని యొక్క ప్రేమను బట్టి, మార్పు లేని ప్రేమతో ఆయన ప్రేమించాడు కనుకనే ఆ ప్రేమను ఎరిగినటువంటి ఆ శిష్యులు అనేకులకు శిష్యులుగా తయారు చేశారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. రండి, సమయం అవుతుంది, మనం త్వరగా ముగించుకుందాం. 13:1. అమ్మ అందరూ తెరిచి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై, వినండి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడంట. హల్లెలూయా. ప్రియ విశ్వాసులారా,
ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమిటంటే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాల్సినటువంటి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందుగానే ఎరిగి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడంట. ఆయన ఏం చేశాడంట? ఆయన మొదటి మాట చెప్పండి. లోకంలో ఉన్న వారిని ఏం చేశాడు? మొదటిగా ఆయన ప్రేమించాడు. ఇదిగో తండ్రి యొక్క చిత్తాన్ని ఇక సంపూర్ణం చేయబోతూ ఉన్నానన్న సంగతి, ఆ గడియలు, ఆ సమయం దగ్గర పడుతుండగానే ఆ యొక్క పస్కా పండుగకు ముందుగానే ఎరిగిన వాడై ఉన్నాడు. పస్కా పండుగ తర్వాత ఇంకంతా నేను ఇంక ఆరోహణం అవ్వాలి, శిలువకు అప్పగింపబడాలి, కనుక నేను మరణించాలి, సమాధి చేయబడాలి, పునరుత్థానం అవ్వాలని చెప్పి సమస్త మానవులందరినీ ప్రేమించాడు ఆయన. ఏం చేశాడండి? చెప్పండి అందరు నోరు తెరిచి గట్టిగా. సమస్త మానవులందరినీ కూడా ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. లోకములనున్న, వినండి, తన వారిని అన్నాడు. లోకములో ఉన్న తనవారు అంటే ఎవరు? తనలా శరీరములు, రక్త మాంసములు కలిగిన వారు. మనమందరము ఎవరి వారిమనంటే దేవుని వారము. ఆదికాండం చెప్తుంది కదా, మనము దేవుని స్వరూపమునందు మనం సృజింపబడిన వారు. ఆ స్వరూపమును మనం ఏం చేసుకుంటూ వచ్చామనంటే పాపము ద్వారా ఆ స్వరూపమును అంతటిని నాశనం చేసుకుంటూ వచ్చాము. నాశనం అయిపోయినటువంటి దైవ స్వరూపాన్ని దేవుడు తిరిగి మానవుని జీవితంలో చూడాలని ఆశపడ్డాడు. అందుకని తన ప్రియ కుమారుని యేసుని లోకానికి పంపించి తన యొక్క రక్త మాంసములలో పాలిభాగస్తులు మగునట్లుగా, తనలో మనమందరము మిళితమైపోయేటట్లుగా, తన మనస్సు చేత మనమందరము కూడా ఒకే రకమైనటువంటి మనస్సును కలిగి ఉండేవారిగా ఉండడానికి మనందరినీ కూడా ఆయన పేర్చుతూ వచ్చాడు, అమర్చుతూ వచ్చాడని ఉంది బైబిల్లో. ఏం చేశాడంట? అమర్చాడు, పేర్చాడు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇటుకలన్నీ ఎలా పెడతాం చెప్పండి? చెప్పండి అమ్మా. అక్క అలా లోడ్ దించి అలా లోడ్ పోసేయను ఆయన అంటారా? ఏమంటారు? అక్కడ దించి మేస్త్రి గారు ఏం చేస్తూ ఉంటారు? దాన్ని అమర్చుతాడు, ఒకటి వెంబడే ఒకటిని పేరుస్తాడు, దానికి కావలసినటువంటి సిమెంట్ని వేస్తాడు, దానికి కావలసిన నీటిని వాడతాడు. ఎందుకనంటే అలా అమర్చినప్పుడు, అలా పేర్చినప్పుడు ఆయన అనుకుంటున్నటువంటి ఒక రీతి, ఒక విధానాన్ని చూడగలుగుతాడు. అలాగనే దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ మనిషిని దేవుడు తిరిగి ఈ మనిషిలో తన స్వరూపాన్ని చూసుకున్నట్టు కొరకై యేసుక్రీస్తు లోకానికి పంపించి తన రక్త మాంసంలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. ఇది ఒక్కరోజు జరిగిపోయే ప్రక్రియ కాదు, ఒక పూటలో జరిగిపోయే ప్రక్రియ కాదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇమిడిపోవాలని అంటే, అమర్చబడాలి అంటే కొంత సమయం పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం క్రమక్రమంగా ఆయన స్వరూపమునందు మార్చబడుట కొరకై ప్రతి క్షణం మనం ఏం చేయబడుతూ రావాలంటే అమర్చబడడానికి మనం సిద్ధపడాలి. ఏమవ్వాలి? దేవుడేమో నువ్వు ఒక ఇటుకగా ఉన్నావేమో ఒక ఎత్తైనటువంటి గోడ మీద పెట్టాడు. ఆ గోడ మీద ఉండాల్సిన నీవు కొన్నిసార్లు ఆధ్యాత్మికమైన గర్వాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి, పాపమును బట్టి, నీకున్నటువంటి కొన్ని బలహీనతను బట్టి దేవుడిచ్చినటువంటి ఆ స్థానాన్ని ఏం చేసుకుంటావు అంటే కొన్నిసార్లు నీకు నువ్వుగా పోగొట్టేసుకుంటున్నావు. మరి ఎప్పుడు నువ్వు ఆయన యొక్క స్వరూపములోనికి మార్చబడేది, అమర్చబడేది ఎప్పుడు? మరి నువ్వు ఆయన కోరుకున్నటువంటి స్థాయికి, స్థితికి నువ్వు వచ్చేది? ఆయన లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు కదా, ఆయన లోకంలో ఉన్న వారందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, లోకంలో ఉన్న వారందరి కొరకు కూడా ఆయన పునరుత్థానుడై రేపు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు కదా. ఆ సత్యాన్ని మర్చిపోతున్నావేంటో, ఆ మర్మాన్ని మర్చిపోతున్నావేంటో, విశ్వాస జీవితంలో నీ గురి మారిపోయిందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన తన వారందరినీ ఏం చేశాడంట? మొదటిగా ప్రేమించి ఏం చేశాడంట? వారిని అంతము వరకు ఏం చేశాడంట? అంతము వరకు ప్రేమిస్తూ వస్తున్నాడు. అంతము వరకు అంటే సంపూర్ణంగా, పరిపూర్ణులుగా నేను చేయడానికి, నీ జీవితం ముగిసేలోపు,
లేదా ఆ తండ్రి రెండవ రాకడలో వచ్చే లోపు నీవేమైపోవాలో తెలుసా? నీవు సంపూర్ణమైనటువంటి ప్రభు యొక్క చిత్తములో బ్రతికేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకు సొంతమైపోవాలి నీవు. ఆయనకు వేరైపోయిన నీవు, వేరే పాడైపోయిన నీవు, పతనమైపోయిన నీవు, ఆయనకు నువ్వు సొంతమైపోవాలి. మనకు సొంతమైపోవాలి అంటే మనము పరిశుద్ధులుగా మార్చబడాలి కదా. పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే దేవుని వాక్యము వినాలి కదా. దేవుని వాక్యము వినాలి అంటే ప్రార్థన పూర్వకంగా సంఘానికి రావాలి కదా. అవునా? ఎన్ని మెట్లు వస్తున్నాయో కదా. నువ్వు సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తములో తన యొక్క అమరికలో పేర్చబడే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇవి చేయాలి. ఖచ్చితంగా నువ్వు చేయాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఆయన ప్రేమలో మార్పు లేదు. చెప్పండి ఏమిటి? మూడవది, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానముగా ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పుకోవడం అది తప్పు. సర్వలోక మానవుల నిమిత్తమై ఆయన ఒక్క మరే శిలువలో మరణించాడు అంటుంది వాక్యం. ఆయన అందరికీ ప్రభు అని చెప్తుంది దేవుని వాక్యం. కనుక అందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తుని మనము కలిగి ఉంటూ అందరికీ కూడా ఒకే రీతిగా మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతుల్లో మనం ప్రేమించడం దేవుని పిల్లలకు తగ్గదు. దేవునికి ఇచ్చిన భర్తను, భార్యను, లేదా దేవునికి ఇచ్చిన నీ పిల్లలను నువ్వేం చేయాలి? సరి సమానంగానే ప్రేమించుకుంటూ రావాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు ఎవరి కుటుంబం అది? ఇస్సాకు. చెప్పండి. ఇస్సాకు, రిబ్కాల ఒక కుటుంబం ప్రారంభం బాగుంది, ఉందా? ఇస్సాకుది, రిబ్కా వారి యొక్క వివాహ జీవితాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ కడవరికి వచ్చేసరికి వారి యొక్క కుటుంబ వ్యవస్థలో ఎన్నో చీలికలు వచ్చేసాయి. వచ్చాయి రాలేదా? వచ్చాయి లేదా? వచ్చాయి. రిబ్కాకి పిల్లలు ఉన్నారా? ఎవరెవరు? యాకోబు, ఏశావు. ఏమైపోయింది వాళ్ళిద్దరు జీవితాలు చెప్పండి? ఇద్దరు శత్రువులుగా మారారు. ఇద్దరు వేరైపోయారు. ఒకడేమో గుడారానికి వెళ్తే ఒకడేమో అరణ్యానికి వెళ్తున్నాడు. ఒకడేమో దేవుని మందిరానికి వెళ్తుంటే ఒకడేమో ఆకలితో పరుగులు తీసి లోకంలో తిరుగుతున్నాడు. ఈరోజు మన జీవితాలలో, మన కుటుంబాల్లో ఇలాంటి తరహాలో బ్రతుకుతున్న వారు ఉంటారు. మనమేమో భక్తి మార్గంలో వెళ్దామంటే కొంతమంది ఏమో భుక్తి మార్గంలో వెళ్దామంటారు. అంటే సంపాదన, తిండి. ఏం మందిరానికి వెళ్తావయ్యా? ఏం మందిరానికి వెళ్తావమ్మా? ఈరోజైనా మందిరానికి వెళ్ళాలి, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొద్దా అని అనేవారు ఉంటారు. కానీ ప్రియ విశ్వాసులారా, ప్రతిరోజు మనం దేవునితో సమయాన్ని గడుపుదుము గాక. చెప్పండి గట్టిగా. అక్కడ ఆ యొక్క ఇస్సాకు, రిబ్కాల యొక్క కుటుంబం ఏమైపోయిందంటే చివరికి కాస్త క్షీణించిపోతూ వచ్చింది. కారణం ఏమిటంటే ప్రియ విశ్వాసులారా, వారు ఒకే విధానమైనటువంటి ప్రేమను చూపలేకపోయారు. తండ్రి పెద్ద కొడుకును ప్రేమించాడు, తల్లేమో చిన్న కొడుకుని ప్రేమించింది. కనుక వారి ఇంట్లో పార్టీలు ఏర్పడ్డాయి, విభేదాలు ఏర్పడ్డాయి. వింటున్నారా? ఆఖరికి వారి జీవితాల్లో ప్రార్థన చేసుకుందామంటేనే సమయము, స్థలము లేని జీవితంలోకి వెళ్ళిపోయింది. చూడండి, వారి జీవితాల్లో వివాహమైన తర్వాత, వింటున్నారా, ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నటువంటి తొలి దినాల్లో ఉన్న భక్తి కడవరి దినాల్లో మనకు కనబడదు. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండాల విషయాలను ఉంటాయి. ఏంటి కారణం అని అంటే వారి మధ్య పోరాటాలు, వారి మధ్య పొరపచ్చులు, వారి మధ్య ప్రేమలు చల్లారిపోయాయి. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్పు లేని ప్రేమ కలిగిన వాడుగా మన ప్రభు ఉంటున్నాడు. కనుక ఆ ప్రేమను ఎరిగినటువంటి మనం కూడా మార్పు లేని ప్రేమతో ఇతరులకు ప్రభుని గురించి చాటెదముగాక. ఇది ఎన్నోదయింది? మూడవది. ఆఖరిది ఒకటి చెప్తాను, సమయం ఉంది కనుక ఆఖరిది ఒకటి చెప్తాను. ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తు నుంచి
విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నటువంటి కాలంలో 20 లక్షల మంది జనాలు ఉన్నారు. ఎంతమంది అండి చెప్పండి? 20 లక్షల మంది జనాలు ఉన్నారు. నాయకుడు మోషే ఐగుప్తుల నుంచి ఎర్ర సముద్రానికి, ఎర్ర సముద్రం నుంచి ఎరుకోకి, ఎరుకు నుంచి ఎదోముకి, చూడండి అలాగా అలా అన్య ప్రాంతాల మధ్యలో నుంచి నడిపిస్తూ వారికి ఎన్నో విజయాలను ప్రభు ఇస్తూ నడిపిస్తున్నటువంటి కాలంలో వారు మోయాబు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మోయాబు దగ్గరికి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు పడ్డారు. మోయాబులో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు చెప్తారా? చెప్పండి. మొన్నే గత వారమే చెప్పాను, బాలాకు రాజు. ఆ రాజు ఏమో మంత్రి గారికి అన్నారు, మంత్రి గారితో, ఇదిగో మంత్రి గారు సలహా తీసుకొస్తా, మంత్రి గారు ఒక వార్తను తీసుకొచ్చారు. ఏమిటా వార్త అంటే, రాజా ఒక పిడుగు లాంటి వార్త అన్నాడు. ఏంటి నాయనంటే, ఏం లేదు, ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు నుంచి విడిపించబడి మోయాబు మైదానంలో ఉన్నారయ్యా అని అంటే, అవునా, మరి ఆ మోయాబు మైదానంలో ఉంటే వారిని మనం జయించడం ఎలాగనంటే, వారిని మనం జయించలేము. వారిని జయించాలి అంటే ఆ దేవుడే వారి పక్షాన ఏదో చెయ్యాలి. ఆ దేవుడే వారి పక్షాన ఏదైనా చేయాలి. వారిని గెలిపించాలన్నా ఆ దేవుడే, వారిని ఓడించాలన్నా ఆ దేవుడే. మనమైతే వారిని టచ్ చేయడానికి అవకాశం లేదు. మనం ఏది చేద్దామన్నా సరే దేవుడు వారి పక్షం నిలబడి వారికే విజయం ఇస్తాడు. కనుక మన వల్ల కాదు అని అంటే, దీనికి ఒక సలహా ఏదైనా ఉందనంటే, మన ఊరిలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు బిలాము. చెప్పండి ఏంటి? బిలాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేస్తాడు అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొంత డబ్బు, కొంత బంగారం, చాలా ఆశ చూపించి మొత్తానికి బిలాం గారికి మోయాబు మైదానంలో దించారు. దించినప్పుడు బిలాం గారు చూసి ఏం చేశారంటే, సరే అని చెప్పి 7 స్థలాల దగ్గరికి వెళ్ళి 7 బలిపీఠాలు కట్టించాడు. వింటున్నారా? ఆ బలిపీఠాల మీద బలర్పించడానికి ఏం కావాలో అన్నిటిని తీసుకువెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు. ఏంటండి? దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే సంఖ్యాకాండం, ఆఖరిగా సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం, ఆఖరిగా సంఖ్యాకాండము, ఒక్క నిమిషం అమ్మా, అందరు తెరిచి చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. ఎవరంటారు ఈ మాట? బిలాం అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో దీవించమని నాకు ఆయన సెలవిచ్చారు. ఎవరు సెలవిచ్చారంటే దేవుడు. రాజుగారేమో, ఇదిగో వీళ్ళ మీద యుద్ధం నేను చేయలేను ఆయన, ఇశ్రాయేలు మీద అంత బలము, అంత శక్తి, సైన్యము, సామర్థ్యము మాకు లేదు. నిన్ను వారిని శపిస్తావని తెస్తే, నిన్ను వారిని పాడు చేస్తావని నీకు పిలిపిస్తే, నిన్ను వారిని లయం చేస్తావని నిన్ను పిలిపించుకుంటే, నువ్వేమో వారిని దీవిస్తావా అని రాజుగారు ప్రవక్తకు అడుగుతూ ఉంటే, ప్రవక్త ఏమని సమాధానం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా దీవిస్తే ఆ దీవెనను శాపంగా ఎవరు మార్చలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు తన చిత్తంలో నడిపించి, దేవుడు తన యొక్క చిత్తములో నిన్ను ఆశీర్వదిస్తే, తన చిత్తములో నుంచి నిన్ను వేరు చేసేవాడు మరొక్కడు లేడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరొక్కడు లేడు. నమ్ముతున్నారా ఈ మాట? నమ్ముతున్నారా? ఖచ్చితంగా విశ్వాసం కలిగిన వారు ఈ మాటను నమ్మాలి. ఎందుకనంటే ఏది చేసినా అది దేవుడే చేస్తాడు. హల్లెలూయా. మంచైనా చెడైనా. యోబు అంటాడు కదా, ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకున్నాను. ఆయన ఇవ్వడానికి అర్హుడు, తీసుకోవడానికి కూడా అర్హుడు. ఆమేన్. అక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితంలో కూడా ఇస్సాకును ఇచ్చింది ఆయనే,
ఇస్సాకును తీసుకోవడానికి కూడా కోరుకున్నది ఆయనే, కానీ ఆయన కోరుకోలేదు. తన మనస్సు మార్చుకున్నాడు, వెంటనే మార్చుకున్నాడు. అడుగుతాడు కొన్నిసార్లు మన విశ్వాసం ఎట్లాంటిదో, పరీక్షిస్తాడు మన బ్రతుకు ఆయన మీద ఎలా ఆధారపడి ఉన్నదని. కనుక ఆ పరీక్ష సమయాల్లో మనం నిలవబడాలి. ఇక్కడ అంటున్నాడు ఈ బిలాము, ఆయన నాకు దీవించమన్నాడు, నేను దానిని మార్చలేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే, దేవుడు ఒక వ్యక్తిని మార్చితే, దేవుడు ఒక వ్యక్తిని తన యొక్క పని నిమిత్తమై నిర్మాణంలో వాడుకుంటున్నట్లుగా అయితే దానిని ఎవరూ మార్చలేరు. ఆమె చెప్పండి, ఎవరు మార్చలేరు. అది దేవునికి ఇష్టం లేకపోతే దేవుడే అక్కడి నుంచి దించేస్తాడు. ఆమెన్. సౌలు జీవితం ఏమైంది? అయ్యా మా ఇశ్రాయేలుకు ఒక రాజు కావాలని అడిగారా? అడగలేదు. దేవుడే వీళ్ళకి ఒక మాదిరి పెడితే, ఒక రకమైనటువంటి రూట్ను చేస్తే చక్కగా వీళ్ళు బ్రతుకుతారని దేవుడే సౌలుని ఏం చేశాడు చెప్పండి? ఏ ఓటింగ్ లేకుండా, ఏ పోటీతత్వం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడే తన ప్రజల పట్ల ఒక ప్రభు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ రాజు దేవునికి నచ్చని పనులు చేయడం ద్వారా ఆ యొక్క సింహాసనం నుంచి ఏం చేశాడు? ఆయన ఆ గద్దెను దించేశాడు. అంటే సింహాసనం మీదకి ఎక్కించిన వాడు ప్రభువే, సింహాసనం మీద నచ్చని పనులు చేసేటువంటి రాజును దించగలిగిన వాడు కూడా ప్రభువే. చెప్పండి, చెప్పండి గట్టిగా, ప్రభువే. నిన్ను హెచ్చించాలన్నా నిన్ను తగ్గించాలన్నా ప్రభువే. దాన్ని ఎరిగిన పౌలు అంటాడు, నేను తగ్గాల్సిన ఉన్నది, ప్రభువు హెచ్చింపబడవలసి ఉన్నదన్నాడు. హల్లెలూయా. మనం కూడా నేర్చుకోవాలి. మనం ఎంతగా హెచ్చింపబడుతున్న కొలది అంతగా మనం ఏం చేయబడుతూ రావాలి? తగ్గింపబడుతూ రావాలి. గర్వించకూడదు. ఏముందని గర్విస్తూ ఉంటావు? చాలాసార్లు చాలామంది నాకు చాలా ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ ప్రశ్నలో ఒకటి ఏంటంటే, ఎందుకు తమ్ముడు అలా ఉంటావంటే, నేను మరి అలా ఉండకపోతే నేనేం చేయాలి? నా దగ్గర ఏముందని నేను గర్వించాలి? ఎవరున్నారని నేను గర్వించాలి? కనుక ప్రియ విశ్వాసులారా, ఏదైనా గర్వించదగినది ఒక క్రైస్తవుడికి విశ్వాసుకుందంటే అది కేవలము ప్రభును గూర్చి మనం అతిశయించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ సిరి సంపదలు కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ అందచందాలు కాదు, నువ్వు కలిగి ఉన్న బుద్ధి జ్ఞానం కాదు, నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు అంతకంటే కాదు. నువ్వు దేన్ని బట్టి అతిశయించాలంటే నీవు కలిగి ఉన్న నీ ప్రభును బట్టి నువ్వు అతిశయించాలి. ఆమేన్. అంతే. ఈరోజు ప్రభుని ఎరగని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అల్పులము అయోగ్యులుగా ఉన్నటువంటి మనము, ఎన్నికలేని మనల్ని ఆయన ఎన్నిక చేసుకుని తన ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చి, వింటున్నారా? ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చి ఆయన యొక్క రక్షణ బాటలో మనల్ని నడిపిస్తున్నాడు. అది కేవలం ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి వరం. అంతే. దాన్ని మేము కొనుక్కున్నామా? చెప్పండి. నాకు రక్షణ కాలను కొనుక్కున్నామా? లేదే. ఆయన అనాది కాల ప్రణాళిక మనకు ఒక వరంగా వచ్చింది, రక్షణ. హల్లెలూయా. కనుక ఆయన ఎవరినైనా దీవిస్తే ఆ దీవెనను దొంగలించడం ఈ భూమి మీద ఏ మనిషి వల్ల కాదు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు. మీరు ప్రార్థన చేసి కనిపెడుతున్నారేమో, మీరు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నారేమో, అయ్యా నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావని. ఆయన ఇస్తాడు. ఇచ్చిన దాని నుంచి మీరు వృద్ధి చెందుతారు. హల్లెలూయా. కనుక ఈ పూట ఎన్ని చెప్పాను? 4 విషయాలు. ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు, ఇశ్రాయేలీలు సన్నగిల్లిపోయారు, ఇశ్రాయేలీలు దేవుడు లేడనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు అలాంటి స్థితిలో సంఘానికి వచ్చి కూర్చున్నావేమో, నా ప్రభు నిన్ను ధైర్యపరచడానికి మాటలు చెప్తున్నాడు. ఆయన మార్పు లేనివాడు. చెప్పండి, ఎలాంటి వాడు ఆయన? మనుషులు మారిపోతారు. చెప్పండి, మనుషులు మారిపోతారు కానీ ప్రభువు మారడు. రెండవది, ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట ఆయన మార్చడు. ఏం చేయడు? చెప్పండి, ఏం చేయడు? మార్చడు. మనం ఏం చేస్తాం? అనుకూలంగా ఉండేటప్పుడు నేనే చెప్పినట్టు, అదే అననుకూలంగా ఉంటే నేను కాదని అంటాడు కదా. మనమైతే మాటలు మార్చేస్తాం, సాక్ష్యాలను మార్చేస్తాం, రికార్డింగ్లు చెరిపేస్తాం, ఎన్నెన్నో చేసేస్తాం మనం. టెక్నాలజీ ఉంది కాబట్టి. కానీ మన ప్రభువు దానికి మించిన వాడు. కనుక ప్రియ విశ్వాసులారా,
ఆయన మాటను మార్చడు. ఏదైతే పలుకుతాడో దాన్ని నీ బ్రతుకులో రూఢిపరుస్తాడు. ఎన్నో చెప్పాను, 2. మూడోది ఏం చెప్పాను మళ్ళా, ఆయన ప్రేమించేవాడు. మార్పు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అమితమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన అమ్మా నాన్నలు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎరిగి ఉంటే మనం ఇతరులను కూడా ప్రేమిస్తాం. 3. 4వది, ఆయన దీవిస్తే ఎవరు కూడా దీవెనను దొంగలించదు. అంటే మార్పు లేని దీవెనలు. చెప్పండి, మార్పు లేని దీవెనలు. కనుక ఈ 4 మాటలు ప్రభు మన వెనుకలో దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. చెప్పబడిన ఈ 4 మాటలు సాధారణంగా మానవుడు మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. సంతోషం కలిగి ఉన్నప్పుడు ఒకలా మనిషి ఉంటాడు, దుఃఖం కలిగినప్పుడు ఒకలా ఉంటాడు. కానీ ప్రియ విశ్వాసులారా, మనుషులను సృజించినటువంటి ప్రభువు నిత్యము నిరంతరము ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. కనుక మార్పు లేని దేవుణ్ణి